హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్ ఛానల్. అందరూ బాగున్నారా? చాలామంది నన్ను అడుగున్నారనమాట, కువైట్కి రావడానికి ఏమేమి కావాలి సిస్టర్, ఎలాగ రావాలి అని అడిగారు. వాళ్ళందరికీ నేను వీడియో చేసి పెట్టాను ఏమేమి కావాలన్నదే. కానీ ఈరోజు నేను వీడియో చేసి పెడుతున్నాను ఏంటో తెలుసండి, అసలు ఏంటది కువైట్కి వచ్చాక ఎలా ఉండాలి, ఇక్కడ పద్ధతులు ఏంటి, ఇక్కడ ఎలా మసులుకోవాలి, అసలు ఇక్కడ బాబా మామ వీళ్ళందరూ ఎలా ఉంటారో, బయట పనులు చేసే వాళ్ళు ఎలా ఉంటారో అని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట. అది చూడండి. ఇప్పుడు ఫర్ సపోజు కువైట్కి కొత్తగా వచ్చారనుకుందాం. ఎయిర్పోర్ట్ నుంచి మా అమ్మ బాబా తీసుకొచ్చేసి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోతారండి, ఓకేనా. అది కూడాని కద్దమ్మ ఫ్లైట్ దిగింది అనగానే అక్కడే ఉంచుతారు, కానీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోండి అని బయటకు అయితే పంపించరండి, ఓకే. వాళ్ళు అక్కడే ఉంచి మామ బాబా వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట. తీసుకెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఒక 2-3 రోజులు, వారం రోజులు ఏమనరండి. ఎందుకంటే కువైట్కి కొత్తగా వచ్చిన వాళ్ళని అయితే ఇంకా కొంచెం బాగానే చూసుకుంటారు. పాత వాళ్ళు అయితే పని తెలుసు కాబట్టి వెంటనే పనిలో దింపేస్తారు. కొత్తగా అప్పుడే వచ్చారంటే కొంచెం కనీసం ఒక వారం రోజులైనా కేర్గా చూసుకుంటారు. రాగానే ఒక 2 days అవగానే మెడికల్కి తీసుకెళ్ళిపోతారు. ఒక్కొక్కరు అయితే వచ్చిన మరుసటి రోజునే తీసుకెళ్ళిపోతారు మెడికల్కి. మెడికల్ అన్నీ చేంజ్ చేశాక, మెడికల్ అంటే మీకు తెలుసు కదా, అన్ని టెస్టులు అన్నీ చేంజ్ చేశాక, బతాకకు అన్నీ అప్లై చేసేసాక చక్కగా పని అయితే చేపిస్తారు. ఒకటి ఏంటో తెలుసండి, పొద్దున్నే లెగ్గానే వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసా, మీరు ఫ్రెష్గా రెడీ అయ్యి ఉండాలని. మెయిన్ ఏంటంటే అస్సలు మనిషి దగ్గర నుంచి కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ రాకూడదు. వాళ్ళు రాగానే మనిషి బట్టలు యూనిఫామ్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు మీకు. యూనిఫాము, సబ్బులు, షాంపూలు, మళ్ళీ అండ్రామ్స్లో రాసుకునేది, సెంటు, మొత్తం A to Z ఇచ్చేస్తారో. ఇచ్చేగానే వాళ్ళు పొద్దున్నే అడుగుతారు కూడా, నేను స్నానం చేసావా, సెంట్ రాసుకున్నా, సెంట్ ఆల్రెడీ వాసన వస్తుంది, ఓకే. రాలేదంటే ఖచ్చితంగా అడుగుతారు, వాసన రాలేదు అంటే ఖచ్చితంగా అడుగుతారు. ఇంకొకటి వచ్చి వాళ్ళు తిందన్నది నార్మల్గా స్పైసీ ఫుడ్ ఏమి ఉండదు కదా. కొంతమంది ఇంట్లో ఏంటంటే ఫుడ్ చేసుకోమంటారు, నీకు ఏది నచ్చితే అది చేసుకోమంటారు. కొంతమంది ఏంటంటే ఆ స్పైసీనెస్ వాళ్ళకి స్మెల్ పడదనమాట. కొంతమందికి అససి అంటే అదే ఇప్పుడు స్మెల్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు వండుకొనివ్వరండి. మేమేం వండుతా నువ్వు అదే తినాలి, నువ్వేమో వండుకోవద్దని చెప్పేస్తారు ఖచ్చితంగానే. పచ్చళ్ళు ఏమైనా తెచ్చుకోమని ప్రాబ్లం లేదు, మీరు బకాలకు అదే షాప్కి వెళ్ళినప్పుడు అయితే పచ్చళ్ళు తెచ్చుకోమంటారు, ప్రాబ్లం లేదు. మెయిన్ థింగ్ పొద్దున్న లెగ్గానే అంటే మీరు మామ బాబాని చూడగానే సలాం అలైకుం మామ, సలాం అలైకుం బాబా అని ఖచ్చితంగా విష్ చేయాలండి. ఆ విష్ చేయలేని పక్షాన్ని వాళ్ళు చాలా కోప్పడతారు నిజంగానే. దీనికి మర్యాద లేదు, మంచి లేదు అన్నట్టు ఫీల్ అవుతారు. అదే కనుక మీరు పొద్దున్నే లెగిసిన వెంటనే వాళ్ళని చూసిన వెంటనే మామ సలాం అలైకుం మామ, సలాం అలైకుం బాబా అని చెప్పేశారు అనుకోండి, వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడిపోయి మిమ్మల్ని ఇంకా మెచ్చుకుంటారనమాట. అయితే అక్కడిది అలా అయిపోయింది, ఓకేనా. మీరు ఏదైనా టిఫిన్ చేయాలంటే అది ఏదైనా సరే కిచెన్లో ఉంది తినేమని చెప్తారు. వాళ్ళు ఎలా చెప్తే అలా మీరు నడుచుకున్న పక్షాన వాళ్ళు మిమ్మల్ని ఏమనరండి. వాళ్ళు చెప్పిన పని చెప్పినట్టు చేసేవాళ్ళు. వాళ్ళకి మామ వైనింటి అని అన్నదాన్ని, అంటే ఎక్కడ నువ్వు అన్నదనుకో మామ అనకూడదు, అసలు అన్న మాటే అనకూడదండి. న్యామ్ అన్న మాట ఎక్కువ అనాలి, ఓకేనా. న్యామ్ అన్నారనుకో వాళ్ళకి అది రెస్పెక్టబుల్ అంట. నాకైతే అర్థం కాలేదు, అందులో సాగదీస్తే వాళ్ళకి రెస్పెక్ట్ అంట, మనలాగా అంటే అది రెస్పెక్ట్ కాదంట, ఓకేనా. ఇవైతే మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంకోటి వచ్చి ఎందులోనైనా సరే మీకు ఏదైనా కావాలన్నప్పుడు డైరెక్ట్గా మీరు మామని వెళ్ళి అడిగితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మీరు అసలు బాబాతో కాంటాక్టే ఉండదు. ఎందుకో తెలుసా, ఆ ఇంట్లో మెయింటైన్ మొత్తం కువైట్లో ఎక్కడైనా మెయింటైన్ మొత్తం లేడీస్దేనండి. అసలు ఏ ఇంట్లోని అంటే ఇప్పుడు ఇండియాలోని సపోజ్ మనం ఎక్కడైనా పని చేస్తున్నాం అనుకోండి, సార్ మేడం అని పిలాలి. అదే కనుక కువైట్లో చూడండి, ఎవరినైనా సరే మామ బాబా అనొచ్చు, అంటే మమ్మీ డాడీ అని పిలవచ్చు, అమ్మ నాన్న అని పిలవచ్చండి. అసలు ఇక్కడ ఉన్న ఇది ఇంకెక్కడ లేదనమాట. ఇంకొకటి వచ్చి వాళ్ళకి మీకు ఏది కావాలన్నా సరే మొత్తం సబ్బుల నుంచి షాంపూల దాకా తిండి మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారండి. జీతం మటుకు మీ చేతికి ఇస్తారు. కొంతమంది అంటే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, కొంచెం ఏడిపిస్తారు. అందరూ చెడ్డోళ్ళని చెప్పలేమండి, అందరూ మంచోళ్ళని చెప్పలేం, కానీ 90% మంచోళ్ళే ఉన్నారండి. జీతాలు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు, ప్రతిదీ
ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టి వాళ్ళు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే మీకు ఏమైనా కావాలంటే చెప్తే కానీ తెచ్చిపెట్టి శాలరీలో కట్ చేసుకుంటారు. కొంతమంది అయితే కట్ చేసుకోరా, పోలే మన దగ్గర పని చేస్తుంది కదా అలాగని చెప్పి అలా అయితే వెళ్ళిపోతారనమాట. చక్కగా అలా నడిచిపోతుంది. వాళ్ళని బాగా వాళ్ళ పిల్లల్ని వాళ్ళని బాగా చూసుకుంటే మనల్ని ఇంకా బాగా చూసుకుంటారు. ఇంకోటి వచ్చి వాళ్ళకి అబద్ధం అన్నదే ఆడకూడదండి. అబద్ధమే ఆడకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే మీరు నిజమే ఒప్పేసుకోవాలి. ఒకవేళ మీరు తప్పు చేసినా సరే నిజమే ఒప్పేసుకోవాలి. అబద్ధం ఆడారని తెలిసిందే ఇంక అయిపోయారు. ఇంకోటి వచ్చి వాళ్ళు ఎక్కువగా ఏంటంటే దొంగతనం అన్నదే ఒప్పుకోరండి. దొంగతనం చేశారా వెనక ముందు ఆలోచించకుండా మిమ్మల్ని వెంటనే స్టేషన్లో పెట్టడానికి కూడా వెనకాడరు. ఈ కువైట్లో ఒక్కసారి స్టేషన్లో పడితే మళ్ళీ ఇండియాకి రాకుండా మిమ్మల్ని రెడ్ మార్క్ వేసి ఇండియా పంపించేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి డైరెక్ట్ ఇండియా పంపించేస్తారు. వేసుకున్న బట్టలతోటే పంపించేస్తారు. వాళ్ళ ఆ విషయంలో అయితే అసలు కన్నికారమే చూపరు. మీరు ఎన్ని సంవత్సరాలు పని చేసినా, ఒక 20 సంవత్సరాలు పని చేసిన వాళ్ళకి నచ్చకుండా ఒక విషయంలోని ఏదైనా వాళ్ళని బాగా వాదించి చేశారు అంటే కనుక ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఉంటుందండి. కానీ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మనం ఇక్కడికి వచ్చినప్పుడు కోపం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళ పద్ధతుల్లో నడుచుకోవాలండి. వాళ్ళకి నచ్చినట్టుగా నడుచుకోవాలి. కష్టాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ఒక్కొక్క ఇంట్లోనండి 4-5 ఉంటారు చూడండి. వాళ్ళ ఇంట్లో చాలా చాలా ఈజీగా ఉంటుంది పని. ఏ పనికి వచ్చారో వాళ్ళు ఆ పని చేస్తారనమాట. బయట ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటే మీరు పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది. ఏంటి కువైట్లో ఖచ్చితంగా పని ఉంటుంది. అందుకే కదా మీకు ఇండియాలోని చూడండి, మనం ఏదైనా ఇంట్లో పనికి వెళ్తే ఒక 5,000, 6,000, 10,000 అంతకుమించి ఏమీ రాదండి. అది కూడా మనకి అందులోనే తిండి, అందులోనే రెంట్, అందులోనే అన్నీ పోతాయి. అదే కనుక ఈ కువైట్లోని మీరు స్టార్టింగే 30,000 తీసుకుంటున్నారు, తిండి పెడుతున్నారు, మళ్ళీ షెల్టర్ ఇస్తున్నారు, మళ్ళీ మీ ఖర్చులన్నీ చూస్తున్నారు. ఓన్లీ సాలరీ వచ్చి 30,000 అట్లాగా మీకు అకౌంట్లో ఉండిపోతుంది. మరి అలాంటప్పుడు పని లేకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా పని ఉంటుంది. అందు గురించి మీరు ఆలోచించుకొని వచ్చినప్పుడు ఈ పద్ధతులన్నీ పాటించుకుంటూ ఉన్నారనుకోండి, మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి వచ్చి వాళ్ళు బయట ఎవరితోటి కూడా మాట్లాడితే ఒప్పుకోరండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారనుకో ఇంకా వాళ్ళ మనిషి అయిపోయారు. మీరు బయట ఎవరైనా మీతో సరదాగా మాట్లాడుతాను వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు చూస్తుండగా బయటికి వెళ్ళడం, లేదంటే అక్కడికి వెళ్ళిన ఇక్కడికి అస్సలు ఒప్పుకోరండి. ఇంకోటి వచ్చి రాగానే పాస్పోర్ట్ అయితే వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. వాళ్ళు మనకి బతాక అయితే చేంజ్ చేసి ఒక్కొక్కరు అయితే బతాక బయటికి వెళ్ళినప్పుడు ఇస్తారు అంతే. లేదంటే బతాకతో మీకు పని లేదు. బయటికి వెళ్ళినప్పుడు ఇస్తారు, మిగతా మళ్ళీ తీసేసుకుంటారు. పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారో తెలుసండి. అది కూడా కొంతమంది నేర్పించారు అప్పుడే, అందువల్లే వాళ్ళు అలా పెట్టుకుంటున్నారు. కొంతమంది పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని లేదంటే బతాకాలు పెట్టుకొని వాళ్ళకి కొంచెం ఏదైనా అనీజీగా అనిపిస్తే పట్టుకొని పారిపోవడం అట్లా చేశారనమాట. అందు గురించే ఇప్పుడు అది కానూన్ ఏంటంటే వాళ్ళు బతాకా ఖచ్చితంగా రాగానే పాస్పోర్ట్ అయితే తీసేసుకొని మెడికల్ అన్నీ చేయించుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇవన్నీ కొంతమందికి తెలియక ఏయో మాట్లాడేసుకుంటున్నారండి. ఇంకోటి వచ్చి కువైట్లో బాబా అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితే లేదు. ఇంట్లో మెయింటైన్ అంతా ఆడది చేస్తున్నప్పుడు మగవాడితో సంబంధమే లేదు. కనీసం మీరు అతనితో మాట్లాడడానికి కూడా అతను ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నారో కూడా కద్దామాకి తెలియకుండా ఉంటారు. అంతేగాని బాబా రమ్మన్నాడో, బాబా అది చేశాడు ఇది చేశాడు అని అంటే కనుక అది తప్పండి. కువైట్లోని మనం ఎంతవరకు మనం కరెక్ట్గా ఉంటే మనకు అంతవరకు కూడా కరెక్ట్గానే ఉంటుందండి. మనం ఏదైనా బై మిస్టేక్ అట్టేటా చేసామంటే మొత్తానికి ఇది అయిపోతామన్నమాట. ఈ సిచ్యువేషన్లో చాలామంది చెప్తున్నారు ఏంటి, కువైట్లోని ఉన్న వాళ్ళందరూని ఏంటి బాబాలు అనుభవిస్తారు, వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు, లేదంటే బయట వాళ్ళు అలా చేస్తారు ఇలా చేస్తారు. ఇదంతా ట్రాష్ అండి. ఇవన్నీ అబద్ధాలు. అవి ఏమి నిజాలే కాదు. వాళ్ళు కావాలంటే చేయొద్దు ఒక దెబ్బ కొడతారు, లేదంటే తిడతారు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా లేదంటే ఏదైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళ చిరాకులో ఉన్నప్పుడు మనం అసలు కంటికి కనబడకుండా వాళ్ళు ఏది చెప్తే అది నవ్వుతూ చేసామంటే ఓకే అండి. ఎందుకంటే పనిలోని ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎవరైనా అంతే కదా, మనమైనా అంతే. మనకి ఏదైనా కోపం అంటే మన పిల్లల మీద తీర్చమండి, అట్లాగే ఉంటుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఇలాగే ఇస్తూ ఉంటాను. ఓకేనా? బాయ్ బాయ్.